చిన్ని సీరియల్ గురించి చెప్పాలి అంటే, అసలు ఇప్పుడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్‌లో సూపర్ హిట్ సీరియల్ ఏదైనా ఉంది అంటే, అది చిన్ని సీరియల్ అనే చెప్పుకోవాలి. అయితే చిన్ని సీరియల్‌లో నటిస్తున్న సత్యం బాబు క్యారెక్టర్ చాలా కీలకమైన క్యారెక్టర్. అసలు బాలరాజు, కావేరి, చిన్ని క్యారెక్టర్ కన్నా ముందే సత్యం బాబు క్యారెక్టర్‌ని చాలా అంటే చాలా అద్భుతంగా రూపకల్పన చేశారు ఈ సీరియల్ వాళ్ళు. అంటే అన్న, చెల్లి సంబంధం ఎలా ఉంటుంది? అన్నకు చెల్లి ఎలాగా కాపాడుతూ ఉంటాడు. అలాగే ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ హఠాత్తుగా ఆయన చనిపోవటము, సీరియల్‌లో ఆయన పాత్ర ముగిసిపోవడంతో ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలో ఈ సుష్మా కిరణ్ కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా రవికిరణ్ గారు గాని, సుష్మా కిరణ్ గారు గాని ఇద్దరు కూడా ఈ సీరియల్‌లోనే వైఫ్ అండ్ హస్బెండ్‌గా నటిస్తున్నారు. రియల్ లైఫ్‌లో కూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండే అది మనకు తెలిసిందే. అయితే ఇక ఈ క్యారెక్టర్ అంటే రవికిరణ్ క్యారెక్టర్ సత్యం బాబుగా చనిపోవడం అందరినీ కూడా చాలా అసహనానికి గురిచేసింది. ఇంత మంచి సీరియల్‌లో ఈ క్యారెక్టర్ మూసేయడం ఏంటి అంటూ అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. కానీ దీని వెనకాల అసలు ఆయన ఏం చెప్పారు అంటే, ఈ సీరియల్‌లో నేను ఎంతో అద్భుతమైన పాత్రను పొందాను. నిజానికి నేను కొన్నాళ్ల పాటు సీరియల్స్ ఆపేసాను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించిన తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ నాకొస్తుందనైతే నేను అనుకోలేదు. నాతో పాటుగా సుష్మా కూడా నటించడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. కానీ హఠాత్తుగా ఈ సీరియల్ ఎండ్ చేయడానికి సరైన రీజన్ అనేది నేను చెప్పలేను. ఎందుకనంటే సీరియల్స్‌లో ఎప్పుడూ కూడా రేపేం జరుగుతుందనేది యాక్టర్స్ చేతుల్లో ఉండదు. అది పూర్తిగా సీరియల్ యాజమాన్యం అంటే సీరియల్ ప్రొడ్యూసర్ కానీ, సీరియల్ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది కానీ, మనం చేసేది ఏమీ ఉండదు. అందుకనే నేనిప్పుడు చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఖచ్చితంగా నాకు తెలి నాకైతే వేరే ఆఫర్ అయితే వచ్చింది. నేను కాదనటం లేదు. ఆ ఆఫర్‌ని నేను యాక్ట్ చేస్తూనే ఇక్కడ చిన్ని సీరియల్‌లో కూడా నేను యాక్ట్ చేసే అవకాశం నాకుంటుంది. కానీ ఎందుకనో నన్ను ఈ సీరియల్‌లో వాళ్ళు తీసేయడం జరిగింది. నా క్యారెక్టర్ ముగించేయడం జరిగింది. దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొక సరికొత్త మంచి పాత్రతో మీ ముందు కళ్ళ ముందు కనపడతాను. అయితే దయచేసి అభిమానులు మాత్రం అస్సలు బాధపడకండి. నేను మళ్ళీ మంచి సీరియల్‌తో మీ ముందుకు వస్తాను. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ పేర్కొన్నాడాయన. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.